వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ స్టేషన్కు వచ్చి హడావిడి చేస్తే బొక్కలో వేయండి సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ షాప్లో అక్రమాలు సోషల్ మీడియాలో వైరల్. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై సినిమాను తలపిస్తున్న చేజింగ్ సీన్. ప్రజాపాలన ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో కల్తీపాల కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని 15వ డివిజన్ గొరెకుంటలో 50 లక్షల రూపాయలతో వ్యయంతో నిర్మించిన విప్రబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు దుద్దిల్లా శ్రీధర్ బాబు, పర్కాల ప్రకాష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కూడా చైర్మన్ ఇనగల వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ, డిఎఫ్ఓ అనుజ్ అగర్వాల్, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వారి అనుభవం రీత్యా అన్ని వర్గాల ప్రజలను కలుసుకోవాలి, వారికి సంబంధించిన సంక్షేమాన్ని ఆలోచన చేయాలి, అభివృద్ధి ముందుకు సాగాలని నడుస్తా ఉన్న వ్యక్తి ప్రజలు ప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా వారి సోదరిమణి స్థానిక పార్లమెంట్ సభ్యురాలు, మీ అందరికీ కూడా సుపరిచితురాలు కడియం కావ్య గారికి, దండాపంతులు అనంతరామయ్య గారు, నల్లూరి ప్రసాద్ గారి స్మారకార్థం ఈరోజు దండాపంతుల హరిప్రసాద్ గారు మరి ప్రత్యేకంగా 250 స్క్వేర్ యార్డులు ఈరోజు మరి భవన నిర్మాణ కార్యక్రమానికి ఇవ్వటం, మంచి భవనం ఏర్పాటు చేసుకుని 50 లక్షల రూపాయలతో ముందుకు ఏ వర్గానికి చేయవచ్చు, సమాజం గురించి, సాటి మానవుడు గురించి ఆలోచన చేస్తూ వారికి 10 పనులు మంచి చేయాలని, ఆ కుటుంబానికి మేలు జరగాలని, యావత్ ఆ కుటుంబం బాగుపడాలని ఆలోచన చేసేవాడే బ్రాహ్మణుని దానికి మా నిర్వచన కార్యక్రమంలో నిరంతరం మా బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన మా బంధుమిత్రులు కానీ అది మన ప్రవృత్తి, మన వృత్తి, ఆ వృత్తిని మర్చిపోకుండా మన సంస్కరణలు, మన ఆలోచన, మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోయినప్పుడు మనకు మర్యాదలు ఎప్పుడు కూడా ఉంటాయి. దాన్ని ఎప్పుడైతే తప్పుదారి పట్టిస్తామో దానివల్ల కూడా సమాజం ఆ విధంగా మనం ట్రీట్ చేసే ప్రమాదం ఉంటుంది. కనుక మరి ఆ ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, సర్వేజనే సుఖినోభవంతో నిరంతరం పొత్తులు చేయగానే అర్చకులు మరి 5 గంటలకు పోయి గుళ్ళు కలిసి పూజలు చేస్తూ ఆయన ఊరుకోడు, వాళ్ళ కుటుంబం బాగుండాలి. నాకు తెలిసినంత వరకు మొత్తం
ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వచ్చి హడావుడి చేస్తే చక్కగా తీసుకువెళ్లి బొక్కులో వేయండి అని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. పోలీసులంటే నేరగాళ్లు భయపడాల్సిందని అన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన ఏ ప్రజాప్రతినిధి అయినా మర్యాదగా వ్యవహరించాలని అన్నారు. పేదలు, సామాన్యులు, బాధితులకు పోలీసులు అండగా ఉండాలని అన్నారు. నేరగాళ్ల హోదా చూసి పోలీసులు వెనక్కి తగ్గొద్దని అన్నారు. విధి నిర్వహణలో మరణించిన అధికారులు, పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం తెలిపారు. ఒక్కటే, ఈ ఉద్యోగం మీకు ఉపాధి కాదు. ఈ ఉద్యోగం ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడడమే కాకుండా ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచే బాధ్యత మీ మీదనే ఉన్నది. మేమెంత చేసినా మీరు వ్యవహరించే విధానంతోనే ఈ ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీరు బాధితుల పట్ల గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలి. అప్పుడప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నేను వింటుంటా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. నేను స్పష్టంగా మా పోలీస్ మిత్రులకు నేను చెప్పదలుచుకున్నాను. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం బాధితులకు, అన్యాయం జరిగిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఫిర్యాదు ఏందో కనుక్కొని ఆ ఫిర్యాదును పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్ప కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకో, హత్యలు చేసిన వాళ్ళకో, లేకపోతే ఆర్థిక నేరగాళ్లతో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. అందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాన్ని రీడిఫైన్ చేసుకోండి. పోలీస్ అంటే నేరగాడు భయపడి తీరవలసిందే. పోలీస్ పేరు వినిపిస్తే కబ్జా కోరైనా, డ్రగ్స్ వాడేవాడైనా, లేకపోతే చెరువులను, కుంటలను, నాలాలను ఆక్రమించుకునే వాడైనా, లేకపోతే నేరాలు చేయాలన్న ఆలోచన ఉన్నవాడు పోలీస్ పేరు చెప్తే భయపడాలి. వాళ్ళను భయపెట్టండి. బాధితుల పట్ల ఫ్రెండ్లీగా ఉండండి. అప్పుడే నిజమైన పోలీస్ వ్యవస్థకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో అత్యధికంగా కష్టపడేది పోలీసు వాళ్ళే, కానీ అత్యధికంగా విమర్శలు ఎదుర్కొనేది కూడా పోలీసు వాళ్ళే. ఇది అందరు పోలీసుల వల్ల రావడం లేదు. కొద్దిమంది పోలీసుల వ్యవహారం అంత పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చే విధంగా, విమర్శల్ని ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వంలో మీకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే కాదు, ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులను ఆదుకునే విధంగా ఈ స్వేచ్ఛ మీకు ఉంటుంది. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించండి. కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడియో చేస్తే చక్కగా తీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నా. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు పోలీసుల పట్ల మొదట మర్యాదగా వ్యవహరించాలి. పోలీసులు వాళ్ళ పట్ల మర్యాదగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో, పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రజాప్రతినిధి ఎవరైనా సరే పోలీసుల పట్ల కూడా మర్యాదగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ అమర్యాదగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణవు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఈరోజు అనగా 7 డిసెంబర్ 2024కి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా మరియు ప్రజాప్రభుత్వం ప్రజా విజయోత్సవాలను జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఏడాది కాలంలో భూపాల్పల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై భూపాల్పల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో తను ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది కాలం గడిచిందని, దీనికి భూపాల్పల్లి నియోజకవర్గ ప్రజలకు పేరు ప్రేరణ, కృతజ్ఞతలు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా ఏడాది కాలంలో ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. గాంధీనగర్ గుట్టపై ఉన్న భూమిని లీజుకు తీసుకుంటే దాన్ని క్యాన్సిల్ చేయించి సుమారు 3 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. మైలవరం గుట్టపై యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేస్తామని అన్నారు. 100 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రితో నా పీరియడ్ అయ్యేంత లోపు ఆ రోడ్డును కూడా పూర్తి చేపిస్తానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా జెన్కో సిఎస్ఆర్ నుంచి కూడా ఒక 3 కోట్ల రూపాయలు అంగన్వాడీ భవనాలకు తీసుకొచ్చాం. అదేవిధంగా గతంలో జెన్కో సిఎస్ఆర్ నిధులు, సింగరేణి సిఎస్ఆర్ డిఎంఎఫ్టి నిధులు, మంత్రులు సెక్రటరియట్ ముందు సింగరేణి సౌజన్యంతో మేము లైట్లు వెలిగిస్తున్నాం, రోడ్లు వేస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ ఈ నిధులను ఇక్కడనే ఖర్చు పెట్టే విధంగా ముఖ్యమంత్రి గారిని కోరాం. తప్పకుండా అవకాశాన్ని కల్పిస్తున్నారు.
కనుక ఈ విషయాలన్నీ కూడా చెల్పూరులో బస్ స్టాండ్ యాక్సిడెంట్స్ బాగా అవుతున్నాయి. 5 కోట్ల రూపాయలతో చెల్పూరు నుంచి భూమి కూడా తీసుకున్నాం 1 ఎకర్. 5 కోట్ల రూపాయలతో బస్ స్టాండ్ నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యునిగా ఎన్నికై నేటికి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సంవత్సర కాలంలో ప్రజల ఆశీర్వాదంతో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దీవెనలతో మంత్రుల సహకారంతో ఈ నియోజకవర్గానికి అహర్నిశలు భూపాలపల్లిలో లేక సెక్రటేరియట్లో మంత్రులు సెక్రటరీలతో సహకరించి నియోజకవర్గానికి ఎన్నికల ముందు చెప్పని హామీలు ఇవ్వని అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరీ తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని గాంధీనగర్ గుట్టపై 2 సర్వే నంబర్లో 157 ఎకరాలు గత పాలకులు ప్రభుత్వ భూమిని వాళ్ళ యొక్క స్వార్థం కొరకు లీజ్ తీసుకుంటే దాన్ని క్యాన్సిల్ చేయించి 60 ఎకరాలలో 200 ఇండస్ట్రీస్ ఉపయోగపడే విధంగా గౌరవ శ్రీ ఐటీ ఇండస్ట్రియల్ మంత్రితో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో సీతక్కతో శంకుస్థాపన చేసి 3 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి కొరకు టెండర్లు పిలిచి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఆ 3 కోట్లే కాకుండా ఒక సబ్స్టేషన్, సీసీ రోడ్లు, సైడ్ రేట్స్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ప్రతిపాదనలు పక్క అవి కూడా మంజూరు ఇచ్చి ఇండస్ట్రియల్ వ్యాపారస్తులకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ప్రభుత్వ వరంగల్ జిల్లాలో ఆత్మన్యూనత విద్యార్థులను అన్ని రంగాలలో దిగజారుస్తుందని ఆత్మవిశ్వాసంతో చేసే పనులు విద్యార్థులను ఉన్నత శిఖరాలలో నిలబెడుతుందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఝాన్సీ రాణి ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డిఓ, ఎంఈఓ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ, డిఓ జ్ఞానేశ్వర్లు మాట్లాడుతూ ఆడపిల్లలకు ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం, శరీర దారుఢ్యం పెంపొందించడానికి కరాటే ఎంతో ఉపయోగపడుతుందని, నేటి సమాజంలోని అసాంఘిక కార్యక్రమాల నుండి రక్షణ కల్పించడానికి దోహదం చేస్తుందని, ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి 143 పాఠశాలలో ప్రారంభించడం జరుగుతుందని, అధికారులు ప్రభుత్వం సమన్వయం వల్ల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించగలుగుతున్నామని, ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించిన ఇంగ్లీష్ మీడియం సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. శరీర దారుఢ్యం కూడా పెరుగుతుంది. మళ్ళీ ఒక మంచి తెలివితేటలు, నమ్మకము వాళ్ళ మీద వాళ్ళకు వస్తుంది. దీనివల్ల ఆడపిల్లలు వాళ్ళ ఆత్మరక్షణ చేసుకోవడానికి చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. దీంట్లో స్నేహ టీం అని ఒక టీంను పెట్టి ఆ టీం ద్వారా ఈ యొక్క మాస్టర్స్ మరి అన్ని విద్యాలయాల్లో కూడా ఏజీవి విద్యాలయాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలను ట్రైన్ చేసి వాళ్ళకు వాళ్ళుగా
ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు కాపాడుకునే విధంగా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక దానికోసమే కాదు, ఎన్నో రకాలుగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. దీన్ని ప్రోత్సహించడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈరోజు వరంగల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. రేపటి నుంచి మరి అన్ని స్కూల్స్లో కూడా వీళ్ళు స్ప్రెడ్ అయిపోయి అందరు అమ్మాయిలకు కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళల్లో ఈ నమ్మకాన్ని పెంపొందించి వాళ్ళు ఇబ్బంది లేకుండా వాళ్ళ భవిష్యత్తులో హ్యాపీగా అంటే చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, సమాజంలో జరిగేటువంటి మరి ఇష్యూల విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఒక నమ్మకంతో, విశ్వాసంతో మరి ముందుకు పోయి ముందుగా శారీరక దారుఢ్యాన్ని కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు మేము ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అమ్మాయిలందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ని చూస్తూ ఉన్నాము. మంత్స్ పిల్లల నుంచి మొదలు పెడితే ఏజ్తో సంబంధం లేకుండా అఘాయిత్యాలు జరుగుతున్న ఈ సొసైటీలో ఈ రక్షణ మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అనేది తప్పనిసరిగా అవసరం. కాబట్టి ఈ ఆర్ట్స్ ఏదైతే కరాటే నేర్పిస్తున్నారో అందరూ కూడా నేర్చుకోండి. ఎవరికి భయపడకుండా మీకు మీరుగా ధైర్యంగా మిమ్మల్ని మీరు రక్షించుకునే విధంగా తయారవ్వాలని వారికి సలహా ఇస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి స్టేట్ కార్యాలయం స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ సూచనల ప్రకారము ఈ ప్రోగ్రాం అంటే రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ అనే కరాటే క్లాసెస్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంట్రడ్యూస్ చేయడం అంటే లాంచ్ చేయడం జరిగింది. మరి లాంచ్ చేసిన వారు మన గవర్నమెంట్ మినిస్టర్ గారు కొండా సురేఖ మేడం వచ్చి లాంచ్ చేయడం జరిగింది. మరి దీంట్లో ముఖ్య భాగంగా ఏంటంటే ఈ ప్రోగ్రాము ఈ పాఠశాలలో ఆరేళ్ల బుచ్చయ్య గవర్నమెంట్ హై స్కూల్లో ప్రారంభించినారు. ఇదే విధంగా ఇది ప్రోగ్రాం ఈ రోజు నుంచి సుమారు 143 పాఠశాలల్లో ఈ ప్రోగ్రాము ఈరోజు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల్లో ఆత్మరక్షణ మనకి శరీర దారుఢ్యం పెంచడానికి వాళ్ళు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల నుంచి ఎదురుద్దడానికి ఈ ప్రోగ్రాం అనేది నిర్వహిస్తూ కరాటే మాస్టర్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ వారు కేటాయించిన 143 స్కూల్లో 143 మంది కరాటే మాస్టర్స్ ఉంటారు. ప్రావీణ్యం పొందిన వారి పరిరక్షణలో కూడా ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ అవుతుంది. మరి ముఖ్యంగా ఇది ఆడపిల్లల ఉద్దేశించినది. వీళ్ళని ఈ ప్రోగ్రాం 3 నెలలు జరుగుతుంది. మరి ఇది పెయిడ్ ప్రోగ్రాం అన్నమాట. మరి ఆ ట్రైనింగ్స్ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మా సమగ్ర శిక్ష అధికారులు ఇవ్వడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ నుంచి. మరి ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు వాళ్ళని పరిరక్షించుకోవడానికి మరి వాళ్ళు కరాటే నేర్చుకొని దేహ దారుఢ్యాన్ని ఘోరంగా ఉపయోగపడుతుంది. రేపొద్దున వాళ్ళు కూడా భావితరం వాళ్ళే కాబట్టి పిల్లలకు ఒకరి తర్వాత ఒకరు ఈ విషయంలో ప్రావీణ్యత పొంది కరాటే ట్రైనింగ్ తీసుకుని మళ్ళీ ఇదే కాకుండా ఈ స్నేహ క్లబ్స్ అనేవి కూడా ప్రతి స్కూల్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ స్నేహ క్లబ్స్లో కూడా ఉన్న ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఏంటంటే అసాంఘిక కార్యక్రమాలు కొన్ని తెలియకుండా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు రక్షించుకునే విధంగా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ స్నేహ క్లబ్స్ అనేది మెక్మా వాళ్ళు డిఆర్డిఓ పరిధిలో కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ క్లబ్స్ అనేది 2008 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా అధ్యక్షులు అక్కినేపల్లి యాదగిరి పేర్కొన్నారు. వరంగల్ ఎల్బీ నగరంలోని అబ్నుస్ ఫంక్షన్ హాల్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మహాజన సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణ అమలు చేసి అభివృద్ధికి కృషి చేయాలని వారు అన్నారు. లేదంటే పోరాటాలు చేస్తామని వారు తెలిపారు. వరంగల్ మహానగరంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తారీఖు శుక్రవారం ఈరోజు
పెద్ద ఎత్తున అజంజాయ్ మిల్ గ్రౌండ్ నుంచి ర్యాలీ నిర్వహించడం జరిగింది. పోచం మైదాన్ ఉన్నటువంటి అబ్లూస్ ఫంక్షన్ హాల్లో సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి ఇచ్చిన ఎన్నికల హామీల్ని అమలు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారెంటీలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికి సంవత్సరం గడిచింది. అదేవిధంగా కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ ఈ ప్రజలకు ఇచ్చిన హామీల్ని మొత్తం ప్రజాస్వామ్యబద్ధంగా అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేటువంటి అనేక రకాల విభేదాలు తీసుకొస్తూ ఉంది. ఈ మత ఘర్షణని కాకుండా, మత విభేదాలని కాకుండా భారతదేశంలో అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా అనేక మంది చదువుకున్న యువత నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ వరంగల్ ప్రాంతం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద నగరంగా ఉంది. ఇక్కడ ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కిరాయి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇళ్ల జాగాలు ఇచ్చి ఇందిరమ్మ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ లిబరేషన్గా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సభకు కేంద్ర పార్టీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య గారు, కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు డి శంకర్ గారు, కేంద్ర కమిటీ సభ్యులు మూర్తి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా, అన్ని జిల్లాల కార్యదర్శులు, ఇక్కడ ఉన్నటువంటి హన్మకొండ జిల్లా కార్యదర్శి రొయ్యల రాజు గారు, జనగామ జిల్లా కార్యదర్శి గుమ్మడిరాజు సాంబయ్య గారు, అనేక మంది జిల్లాల నుంచి ఈ పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ సభలో పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఈ హామీల్ని అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఆందోళన, పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్య విద్యంతో పాటు ఉపాధి, సాగు భూమి, డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు కేడల ప్రసాద్ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని పోచం మైదాన్ సెంటర్లో ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం పేరుతో రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రసాద్, నాయకులు మురళీకృష్ణ, సిల్వర్ రవి, పూర్ణచందర్ బాబు, శ్రీనివాస్, ఠాగూర్, నాగేష్, వెల్పుగుండ స్వామి, అడభవన్, కుమార్, రవలి, మహారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న కేదాల ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధితో పాటు అర్హులైనందరికీ 4 గదుల ఇండ్లు సాధించేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ధర్మ సమాజ్ పార్టీ చెబుతున్న 5 గ్యారెంటీలు అమలు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. महात्मा सावित्रीबाई फुले, जोहर महात्मा ज्योतिराव फुले, जोहर मान्य श्री कांशीराम, जिंदाबाद धर्म समाज पार्टी, जिंदाबाद धर्म समाज पार्टी. కావాలి విద్య, వైద్య, ఉపాధి, భూమి, ఇల్లు మాకు కావాలి. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు మాకు 5 హామీలు నెరవేర్చాలని చెప్పి గత నెల రోజుల క్రితం నుండి 30 జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయాలలో వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది మరియు మరియు వారి కార్యాలయాల ముందు, కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు కూడా చేయడం జరిగింది. తర్వాత 300 మండలాలలో మండల తహసీల్దార్లకు మా డిమాండ్లపై వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఆ తదుపరి గత సోమవారం నుండి ఇక్కడ మేము రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఆ రిలే నిరాహార దీక్షలో భాగంగా ఉన్నటువంటి మా ఈ 5 గ్యారెంటీలు: 1, ఉచిత నాణ్యమైన విద్య మరియు ఉచిత నాణ్యమైన వైద్యం మరియు 200 గజాలలో పక్కా ఇల్లు మరియు 1 ఎకరం సాగు భూమి, ఏదైనా ఒక చిన్న పని, ఉపాధి కల్పించాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా ఈ నిరసన రిలే నిరాహార దీక్షలు జిల్లా కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మేము ఒకటే చెప్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వందల స్కీములు పెట్టి ఉన్నోడిగా ధనవంతుడిగా అవుతున్నాడు, బీదవాడు ఇంకా బీదవాడుగా అవుతున్నాడు. చిన్న చిన్న వ్యాపారాలు రోడ్లకెచ్చి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు 100, 200, 300 రూపాయలకు మన 60 రూపాయల బండ్లు అమ్ముకోవడం,
చిన్న చిన్న వ్యాపారాలు మరీ ఘోరమైపోయింది పరిస్థితి. ఉపాధి లేక, విద్య లేక, ఉచితమైన విద్య లేక చాలామంది వాళ్ళు విద్య ఉంది కానీ నాణ్యమైన విద్య లేదు. ఈ హాస్టళ్లలో మాకు జరుగుతున్నటువంటి ఇప్పుడు ఫుడ్ పాయిజన్లే దీనికి కారణం. అంటే సరైన ఆహారం పెట్టలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అంటే హాస్టళ్లలో బతుకుతున్నటువంటి వారికి వారు మనుషులు కాదా? ఈ మానవ హక్కుల ఉల్లంఘన ఇంకెన్ని రోజులు జరుగుతుంది? మా ఈ ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం చేస్తుంది ఈ 5 న్యాయాలపై. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా శాఖల పరంగా, ప్రభుత్వ పరిపాలన పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సహచర మంత్రులు, శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు, కార్యకర్తల సంతృప్తి ప్రజాసేవ చేశామని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. 2 లక్షల రైతు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్, అక్కచెల్లెలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు సంవత్సర కాలంలో 55,000 ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. విద్యార్థి నాయకుడిగా గురుకులాల్లో 40% కాస్మోటిక్ మరియు డైట్ ఛార్జీలు పెంచాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం భవిష్యత్తులో 4 ఏళ్లలో ఇచ్చిన హామీలని అమలు చేస్తామని అన్నారు. ప్రజల ఆకాంక్షల అనుగుణంగా పనిచేస్తాం. మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ప్రజలు మరింత సహకరించాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో ఉద్యమించిన హక్కు అయినటువంటి పిల్లల బస్ ఛార్జీలు పెంచడం కావచ్చు, ఈ విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తు 4 ఏళ్లలో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, ఆ విధంగా ప్రజలంతా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఈ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగాని కోరుతూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.